ప్రస్తుతం మన విజువల్స్ లో చూస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డి మేడారం జాతరకి వెళ్లారు. అక్కడ వనదేవతల్ని దర్శించుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. శిశు సంక్షేమ శాఖ మాత్యులు మరియు ఆర్డబ్ల్యూఎస్ శాఖ మాత్యులు సీతక్క గారు మరియు రామచంద్ర నాయక్ గారు, ఎన్ నరేందర్ రెడ్డి గారు, మా దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు, వీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానించి సమ్మక్క దర్శనం చేయించారు. మేడారంలో వనదేవతల్ని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మనం విజువల్స్ లో చూడొచ్చు, ఎత్తు బంగారాన్ని సమర్పిస్తూ పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అంతేకాకుండా ఇతరత్ర అధికారులు వారంతా ఉన్నారు. వనదేవతల్ని కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాలు జరిగాయి. అంతేకాకుండా ఇంకా అక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడారంలో వనదేవతల్ని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొద్దిసేపటి క్రితమే ఆయన మేడారంకి చేరుకున్నారు, మొక్కులు తీర్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విజువల్స్ లో చూస్తున్నాం మనం. వెంట మంత్రులు సీతక్క, అంతేకాకుండా మంత్రి కొండా సురేఖ కూడా ఉన్నారు. ముందు నుండి కూడా మేడారం పనులన్నీ కూడా ముందుండి మంత్రి సీతక్క చూసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు గవర్నర్ తమిళిసై కూడా అక్కడికి వెళ్లారు, మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాకుండా కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి మేడారం వనదేవతల్ని దర్శించుకోవటం, అంతేకాకుండా మొక్కుల్ని కూడా తీర్చుకున్నారు. మేడారంలో భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మొక్కులు తీర్చుకోవటానికి ఎంతో మంది సుదూర ప్రాంతాల నుండి కూడా వస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఇతరత్ర రాష్ట్రాల నుండి కూడా మేడారంలో వనదేవతలకి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు ప్రతిసారి కూడా అక్కడికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడ నుండి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి కుమారస్వామి సిద్ధంగా ఉన్నారు. కుమారస్వామి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకున్నారు. మేడారం చేరుకున్నటువంటి ముఖ్యమంత్రికి మంత్రి సీతక్క, అదేవిధంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు, వీళ్ళంతా కూడా ఆయనకి ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితో సహా మంత్రులు కొండా సురేఖ, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయనతో వచ్చారు. ఆయన టెంపుల్ కు సంబంధించినటువంటి ఆలయ ఆదివాసీ సంప్రదాయాల మేరకు ఆయన డోలి మేళతాళాలతోటి ఆయన రిసీవ్ చేసుకున్నటువంటి ఆదివాసీకి సంబంధించినటువంటి పూజారులు ఆయన మేడారం అమ్మవారి గద్దెలకు తీసుకెళ్లడం అనేది జరిగింది. గద్దెలకు తీసుకెళ్లిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా మేడారం రావడంతో అమ్మవారికి వనదేవతలైనటువంటి సమ్మక్క, సారలెక్కలకి తనకు సంబంధించినటువంటి మొక్కు చెల్లించుకున్నారు. తను ఎత్తు బెల్లం సమర్పించి ఆ అమ్మకి మొక్కు చెల్లించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆదివాసీ పూజారులు ఆయనను నేరుగా ఆదిపరాశక్తి సమ్మక్కకు సంబంధించినటువంటి గద్దె వద్దకు తీసుకెళ్లడం, అదేవిధంగా సారలమ్మకు అంటే సమ్మక్క ముద్దుల బిడ్డ గారాలపట్టి అయినటువంటి సారలమ్మకు సంబంధించినటువంటి గద్దె వద్దకు తీసుకుపోవడంతో మొక్కులు ఒప్పచెప్పడం అనేది జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు సంబంధించిన అంటే అమ్మవార్లకు సంబంధించినటువంటి చీర, సార, పసుపు, కుంకుమ అంతా కూడా ఆ ఇద్దరు అమ్మవార్లకు సమర్పించడం అనేది జరిగింది. మొత్తం అంటే ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఐజీ తరుణ్ జోస్ తో సహా ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ, అదేవిధంగా మొత్తం 20 మంది ఎస్పీలు భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అంటే ఆయనకు సంబంధించిన ముఖ్యమంత్రి భద్రతను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పోలీసులు ఒకవైపు ఆయనకు ఎక్కడ కూడా భద్రతకు సంబంధించినటువంటి చర్యలు చేపడుతున్నాయి, మరొక వైపు సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా దర్శనం అయితే చాలా ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తీవ్ర అసౌకర్యానికి భక్తులు గురవుతున్నటువంటి వాతావరణం మనకి గద్దెల ప్రాంగణము అదేవిధంగా క్యూ లైన్ల లోపల చాలా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. గంటల తరబడి భక్తులు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తం 500 సీసీ కెమెరాలతోటి, మొత్తం 15 డ్రోన్ కెమెరాలతోటి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ కంట్రోల్ చేస్తున్నటువంటి పోలీసులు క్రౌడ్ అంతా కూడా తగ్గించేందుకు తగిన విధంగా ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా క్రౌడ్ పెద్ద ఎత్తున రావడంతో అక్కడ క్రౌడ్ కంట్రోల్ కావడం లేదు. క్యూ లైన్ల లోపల మంచినీళ్ళ సమస్య, చిన్నపిల్లలు, చంటిబిడ్డ తల్లులు, వృద్ధులు
మొత్తం క్యూ లైన్లలో చాలా ఎక్కువ సమయం వెయిట్ చేసి ఉండడం వల్ల మంచినీళ్ళకు సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం ములుగు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ చూస్తే పూర్తిగా కలెక్టర్కి సంబంధించినటువంటి వైఫల్యం అయితే చాలా స్పష్టంగా జాతరలో కనిపిస్తుంది. జాతరలో విధులు నిర్వహిస్తున్నటువంటి 78 శాఖలకు సంబంధించినటువంటి అధికారులను మిగతా వాళ్ళను కోఆర్డినేట్ చేయడం లోపల కలెక్టర్ అంత సఫలీకృతులు కాలేదనేటువంటి విమర్శలు భక్తుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. కానీ మంత్రి సీతక్క ఎక్కడ కూడా ఆ లోటు కనిపించకుండా ఉండేందుకు ఆమె తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎప్పటికప్పుడు జాతరలోనే మకాం వేసినటువంటి సీతక్క ఆమె అడుగడుగునా జాతరలో ఉన్నటువంటి ఆదివాసీలను కోఆర్డినేట్ చేయడం, అదేవిధంగా గిరిజనేతరులు పూజారులను వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయడం అనేటువంటి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ముఖ్యమంత్రి మరికొద్దిసేపట్లో అంటే మీడియాకి కూడా ఒక బ్రీఫ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ మేరకు INPR కి సంబంధించి ఏర్పాటు చేసేయడం జరిగింది. ముఖ్యమంత్రి రాక అనేటువంటిది ఇక్కడ మేడారం జాతరలో మాత్రం ఒక ఉత్సాహభరితమైన వాతావరణం అయితే కోల్పుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే కుమారస్వామి ముఖ్యమంత్రి అక్కడ ఎంతసేపటి వరకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? మొత్తంగా ముఖ్యమంత్రి దాదాపు అరగంట పాటు మేడారం అమ్మల సన్నిధిలో గడిపేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి శాఖ ఆయనకి ముఖ్యమంత్రికి జ్ఞాపిక ఇవ్వడం, అమ్మవారికి సంబంధించినటువంటి బ్రీఫింగ్ ఇవ్వడము, అధికారికంగా అతనికి జ్ఞాపిక ఇచ్చి బహుకరించడం, అదేవిధంగా ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల మేరకి ముఖ్యమంత్రిని సన్మానించడం, ఆ తర్వాత లంచ్ ఏర్పాటు కూడా ఇక్కడ అధికారులు ఐఎన్పిఆర్ సంబంధించిన అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు చేశారు. అదేవిధంగా జాతరను విజయవంతం చేయడానికి, సామాన్య భక్తులకి సౌఖ్యమైనటువంటి దర్శనం చేయడానికి అధికారులు మరింత కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం. అయితే కుమారస్వామి కొంత ఏర్పాట్లలో లోపాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు రాక ఎక్కువగా ఉంది, తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పరిస్థితులు ఏ విధంగా కనిపిస్తున్నాయి? పూర్తిగా మనం చూడొచ్చు. అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి పూర్తిగా వైఫల్యమైనట్టు కనిపిస్తుంది. గత జాతరకు సంబంధించినటువంటి గుణపాఠాలు కావచ్చు, గత జాతరలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను రివ్యూ చేయాల్సినటువంటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ అది కొట్టొచ్చినట్టు లోపం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ లోటు అనేటువంటిది కనిపిస్తుంది. దాని వల్లనే సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నటువంటి వాతావరణం ఉంది. అది రెక్టిఫై చేసేటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే క్రౌడ్ అనేటువంటి విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి. సామాన్య భక్తులను దర్శనం కంటే కూడా ఈసారి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం అనేటువంటిది కూడా జాతరలో ఒక అసౌకర్యంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. 14,000 మంది పోలీసులు మోహరించడం అనేటువంటిది ఇది జాతర చరిత్రలోనే చెప్పుకోదగ్గ ఉంటుంది. అంటే పోలీస్ ఫోర్సులు పెంచారు కానీ ఆ స్థాయిలో దర్శనం అనేటువంటిది జరగకపోవడం, పూర్తిగా పోలీసులే తమకు సంబంధించినటువంటి జాతరలో వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కొంత పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారనేటువంటి ఒక విమర్శ భక్తుల నుంచి వ్యక్తం కావడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా భక్తులు ఇవన్నీ పట్టించుకోకుండా దర్శనం చేస్తున్నప్పటికీ కూడా క్యూ లైన్లలో చాలాసేపు వెయిట్ చేయాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కుమారస్వామి ఒక పక్క భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడం, మరో పక్క ప్రముఖుల రాక కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నారు అధికారులు? ఎటువంటి సమన్వయం కనిపిస్తోంది? అంటే ఉన్నంతలో ఇప్పటి వరకు ఏ రకంగా సామాన్య భక్తులకు సౌకర్యవంతమైనటువంటి దర్శనం చేయాలనే దాని మీద ఇప్పుడు ఫోకస్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ మేరకే అధికారులు కొంత కోఆర్డినేట్ చేసుకోవడానికి కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీళ్ళందరినీ అంటే ఒకవైపు మంత్రి సీతక్క చొరవ చూపుతున్నప్పటికీ కూడా కింది స్థాయి అధికార యంత్రాంగం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కోఆర్డినేషన్ లోపం అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతకుముందుకు గత జాతరను విజయవంతం చేసినటువంటి కృష్ణ ఆదిత్య ఉన్నప్పటికీ కూడా ఆయన సేవలను వినియోగించుకుంటున్నారా లేదా అనేటువంటిది ఇక్కడ సందేహాస్పదంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ముఖ్యమంత్రి దృష్టికి ఒక కీలకమైన అంశం పూజారులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతి ఏటా పూజారులకి తమకు సంబంధించినటువంటి వాటాధనం, ఆ వాటాధనం అనేటువంటిది అనేక లీగల్ అంశాలతో ముడిపడి ఉండడం వల్ల వాళ్ళ వాటా వాళ్ళకి రీచ్ కావడం అనేటువంటిది జరగట్లేదు. రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆ విషయం కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు క్లియర్ గా ఒక వినతి పత్రం ఇచ్చారు. అంటే జాతర జరుగుతున్నప్పుడు తమకు సంబంధించినటువంటి వాటాధనం అనేటువంటిది తమకు సంబంధించినటువంటి వాటా ఏదైతే ఉందో ఆ వాటా అనేటువంటిది సరైన ఇన్ టైంలో రావడం లేదనేటువంటి విమర్శను గిరిజన పూజారులు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అది గవర్నర్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వము ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తే తప్ప, ఆర్డినెన్స్ తీసుకొస్తే తప్ప ఆ వాటాధనం ఆయా
పూజార్లకు సంబంధించినటువంటి కుటుంబాలకు రీచ్ అయ్యేటువంటి అవకాశం లేదనేటువంటిది పూజార్ల వైపు ఉన్నటువంటి అంశం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలనేటువంటి ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా ఇస్తారు. అంటే ఇది ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి మేడారం జాతరలో పూజార్లకు సంబంధించినటువంటి వాటాదానం అనేటువంటిది వాళ్ళకి చేరుతుంది అనేటువంటి ఒక అపోహ ఉన్నప్పటికీ కూడా చాలా కీలకమైన అంశం బయటకు వచ్చింది. ఇప్పటి వరకు గత 5-6 జాతరల నుంచి వాళ్ళకి వాటాదానం అనేటువంటిది ప్రాపర్ గా చేరడం లేదనేటువంటి, అది లీగల్ అంశాలతో ముడిపడి ఉండడం అనేటువంటి ఇప్పుడు చాలా కీలకమైన అంశం. ఆ అంశం మీద ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి తమ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం కోసం గిరిజన పూజారులు మాత్రం ఒక ఎఫర్ట్ పెడుతున్నటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ కుమారస్వామి.